ప్రభువైన యేసుక్రీస్తునామములో శుభములు. ఒకసారి మనం నిలబడి ఉండగా నిర్గమకాండము 28వ అధ్యాయం చదువుదాం. నిర్గమకాండము 28వ అధ్యాయము 29వ వచనం 30వ వచనం చదువుదాం. నిర్గమకాండము 28వ అధ్యాయము 29-30 వచనాలు. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోకి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకంలోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పథకంలో ఉరీము తుమీము అని వాటిని ఉంచవలను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయ విధానమును నిత్యము భరించును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవా, జీవాధిపతి, యొక్క సాయంకాల సమయంలో మరోసారి ప్రభువా నీ యొక్క ప్రియమైన వాక్యం మేమందరూ సమీపిస్తూ ఉండగా ఇంతవరకు మాకు తోడుగా ఉండి ఇక్కడ దాకా మమ్మల్ని సమకూర్చావు ప్రభువా. ఈ రాత్రి మా హృదయాలు నీ ముందు తెరబడి ఉన్నాయి నాయన. నీ యొక్క వాక్యాన్ని మాకు దయచేయండి. నీ యొక్క ఆత్మని మా మీద మరొకసారి కుమ్మరించమని ప్రాధేయపడుతున్నాం ప్రభువా. మేడగద్ద అనుభవాన్ని మాకు దయచేయండి ప్రభువా. నీ యొక్క ఆత్మ కింద నడిచే గొప్ప సంగతి మాకు దయచేయండి. నీ ఆత్మ మా హృదయాన్ని తాకినప్పుడు మా హృదయంలో ఉన్న చెత్త వ్యర్థమైన బయటకు వచ్చేటకు సహాయం దయచేయమని, హృదయ లోతుల్లోకి నీ యొక్క వాక్యాన్ని తీసుకుంటకు నీ యొక్క ఆత్మ ఈ రాత్రి మాకు సహాయం చేయనుగాక. నీ యొక్క ఆత్మని రాత్రి మేము పొందుకుందాము గాక. నీ యొక్క రక్తం మరొకసారి మా హృదయాన్ని ఈ రాత్రి కడుగును గాక. నీ నామం కింద ప్రభా మరోసారి నామాన్ని మేము గొప్ప చేయదము గాక. ఈ రాత్రి కేవలం నీ కృప మాత్రమే మాతో మాట్లాడును గాక. నీ స్వరము మాత్రం మాట్లాడును గాక. నీ జీవం మాత్రం మమ్మల్ని ఎత్తిపట్టును గాక. ఓ ప్రభా మరొకసారి నీ శక్తిని ఆశ్రయిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా మేమందరం చేరువచ్చింది ఒక మనుషుని మాటల కొరకు కాదు, కానీ మా కొరకు రక్తం కార్చిన వాడు మా కొరకు దిగి వస్తాడని, మా కొరకు మేడగదిలో ఆత్మను కుమ్మరించిన వాడి రాత్రి మాతో మాట్లాడతాడని, ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి ఆయన ప్రియబిడ్డలతో మాట్లాడతాడని, పాత దినముల్లో కొండమించి మాట్లాడిన దేవుడు ఈ రాత్రి ఈ సంఘంలో నిలబడి తన యొక్క ప్రియబిడ్డలతో మాట్లాడతాడని మేము నమ్మి ఇక్కడికి వచ్చి ఉండగా, మేము ఆశపడి ఇక్కడికి వచ్చి ఉండగా మా ఆశను తృప్తిపరిచేవాడు ఈ రాత్రి మా మధ్యలోనే ఉన్నాడు. ఆయన మా హృదయాలు సంధిస్తాడు. ఆయన మమ్మల్ని సరిచేస్తాడు. నిశ్చయంగా మాలో ఉన్న సమస్తాన్ని వ్యర్థమైన దాన్ని తీసివేస్తాడు, ఇసిరివేస్తాడు. ఓ ప్రభు, అది నీవై ఉన్నామని రాత్రి మేము నమ్ముతున్నాం నాయన. నిన్ను సమీపిస్తుండగా వినటానికి కావాల్సిన శక్తిని బలం మాకు దయచేయమని, వాతావరణాన్ని మా హృదయాలని మా ఆలోచనల్ని సంపూర్ణంగా ఎక్కువ స్వాధీనం తీసుకున్నామని ప్రభు అయిన యేసుక్రీస్తుని నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఇక్కడ చిన్న సంగతి చూద్దాం. అహరోను ఇక్కడ మనం దాదాపుగా అందరికీ తెలుసు, పాత నిబంధనలో దేవుడు ఒక దేవాలయం కట్టించాడు. జ్ఞాపకం ఉండదా? దేవాలయంలో ఎన్ని భాగాలు ఉండేవి? 3 భాగాలు ఉండేవి. మొదటి భాగం పేరేంటండి? బయటి భాగం పేరు ఆవరణము. ఆ తర్వాత ప్రైజ్ ది లార్డ్. ఆవరణంలో ఎవరుంటారు? పాపం చేసి వచ్చిన వారు. పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? పరిచర్య చేసే పరిచర్యకులు, లేవీయులు, యాజకులు. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అవునా? ఇప్పుడు ఈ బయట ఉన్న ఈ పాపి లోపలికి పోలేడు. నిజమేనా? ఆ లోపల ఉన్న దేవుడు ఆయన బయటకు వచ్చి వీళ్ళని స్వస్థపరుస్తానని చెప్పాలా, వీళ్ళ పాపం తీస్తానని చెప్పాలా. వీళ్ళు ఇక్కడికి రావాలి, ఈ పాపం పోవటానికి మార్గం ఏంటో ఈయన ముందే ఇక్కడ పెట్టున్నాడు. ఆ మార్గంలోనే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. వేరే భాగంలో ఆడడానికి ఏం లేదు. మీకు చిన్న సంగతి జ్ఞాపకం చేస్తా. పాత నిబంధనలో దేవుడు ఐగుప్తు నుంచి కనానికి వచ్చేటప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఆ రోజు రాత్రి ప్రతి ఇంటి మీద రక్తపు గుర్తు ఉండాలి. ఏ రక్తపు గుర్తది? పస్కా గొర్రెపిల్ల రక్తం. పస్కా గొర్రెపిల్ల రక్తం. ఆ గొర్రెపిల్లను ముందే తెచ్చి ఆ గొర్రెపిల్లను వాళ్ళ ఇంట్లో ఉంచి
14 రోజులు దాన్ని ఉంచి దాన్ని వాళ్ళు వధించి కొంచెం దాన్ని తిని ఆ తర్వాత ద్వారబంధ నిలువు కమ్మి మీద అడ్డకమ్మి మీద రాయాలి. ఆ రక్తపు గుర్తు వెనకాల వీళ్ళు ఉండాలి. ప్రజలు చాలా జాగ్రత్త, రక్తపు గుర్తు వెనకాల వీళ్ళు ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ఈ గొర్రెపిల్ల రక్తము ఏ రంగులో ఉంటుంది? గట్టిగా చెప్పడమ్మా. మేక రక్తము, కోడి రక్తము, దూడల రక్తము, పావురాల రక్తము. ఇప్పుడు నేను ఏదో ఒక రక్తం రాసుకొని ఏదైనా ఎరిపే కదా అంటే నీ పాపం పోదు. నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు ఎంతసేపటికి ఏం చేయాలంటే దేవుడు ఏం చెప్పాడో అది చేస్తే నీ పాపం తెస్తాడు. వేరేది చేయడు, దేవుడు ఒప్పుకోడు. చూడు, ప్రాఫిట్ ఒక మాట చెప్తా ఉంటాడు, ఆయన ఏం చెప్పాడో ఆయన అది మాత్రమే లెక్కలోకి తీసుకుంటాడు అన్నాడు. ఆయన ఇంకో మాట చెప్తున్నాడు, ఇప్పుడు గొర్రెపిల్ల రక్తము ఈ గుమ్మానికి నిలువు కమ్మిల మీద అడ్డకమ్మి మీద రాశా. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి రక్షణ అని చెప్పాడు దేవుడు. నేను ఆ రక్తం రాసేసి నేను పోయి ఇది బయట ఉన్నా, రక్షణ నీకు పని చేయదు. నా మాటలు అర్థమవుతుందిగా? అంటే ఈరోజు దేవుడు వాక్యం ఇచ్చింది రక్షణ కొరకే. అయితే నువ్వు వాక్యంలో ఉంటేనే నీకు రక్షణ. నేను వాక్యము కలిగి ఉన్నాను, నేను బయట ఉంటానంటే దేవుడిని రక్షించడు. నువ్వు వాక్యము లోపల ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు దేవుడు ఎందుకు వాక్యం ఇచ్చారంటే నిన్ను కాపాడటానికి, నన్ను కాపాడటానికి, మనల్ని కాపాడటానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని దీవించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మన బలపరచడానికి, మన బలహీనతలు తీసివేయటానికి, మనల్ని కడగటానికి, మనల్ని శుభ్రపరచడానికి, మనల్ని ఎత్తిపట్టడానికి, మనకి శ్రమ రాకుండా ఉండటానికి, మనకి బాధ రాకుండా ఉండటానికి, మనకి వ్యాధి రాకుండా ఉండటానికి, ఉన్న బలహీనత మొత్తం బయటికి పోవడానికి, చెత్త బయటికి పోవాలా, వ్యర్థం బయటికి పోవాలా, నీ లోపల దేవుడికి ఇష్టమైన సమస్తం బయటికి పోవటం కొరకు దేవుడు నీకు వాక్యము ఈ గడియ వర్తమానం ఇచ్చున్నాడు. ఒక చిన్న మాట, ఇప్పుడు ఆ చెత్త నాలో ఉన్నది, వ్యర్థమైనది, లోకంలో ఉన్నది, లోక సంబంధించినది, పాపము, కడగవలసింది, ఇది మొత్తము లోపల ఉన్నప్పుడు నేను దేవుడి సన్నిధిలోకి రాలేను. నేను దేవుడి యొక్క వాక్యాన్ని లోపల తీసుకొచ్చినప్పుడు ఆ చెత్త లోపల ఉండలేదు. అవునా? ఇప్పుడు దేవుడు వాక్యాన్ని ఎందుకు ఇచ్చారంటే మనం సంఘానికి ఎందుకు రావాలి, వాక్యం ఎందుకు వినాలి, వర్తమానం ఎందుకు చదవాలంటే అది చదివినప్పుడు అది లోపలికి వెళ్ళిన తర్వాత అది నీకు ఇక్కడ తలలో పనిచేయదు, హృదయంలో పనిచేస్తుంది. నీ హృదయాన్ని అది పిండుతూ ఉంటుంది, నీ హృదయాన్ని శుభ్రపరుస్తూ ఉంటుంది, అది కడుగుతూ ఉంటుంది. అడుగున పార్చి పట్టి పేరుకుపోయి ఉన్న అన్నిటినీ ఒక బ్లీచింగ్ పౌడర్ లోపలేసి ఎలాగైతే కడుగుతామో, ఎలాగైతే టాయిలెట్లు కడుగుతామో, అలాగే నీ హృదయాన్ని కూడా మొత్తం కడిగి శుభ్రం చేసి ఆ తర్వాత పరిశుద్ధాత్ముడి లోపలికి వచ్చి నివాసం చేయటానికి దేవుడు సకల ఏర్పాట్లు చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఎందుకు వాక్యం వినాలి, ఎందుకు సంఘానికి రావాలి, ఎందుకు వర్తమానం వినాలి, ఎందుకు ప్రభురాత్రి భోజనం తీసుకోవాలంటే నీ హృదయము చెప్పట్లేదు ఎవరు కూడా. ఎవరి హృదయము? నా హృదయము ఏమవ్వాలి? కడగబడాలి. ఎలా కడగబడాలంటే నీ హృదయం లోపల చిన్న మచ్చ కూడా ఉండటానికి వీల్లేదు, చిన్న మరక ఉండటానికి వీల్లేదు. ఇది పోయిదిలే, ఇది చిన్నదేలే, ఇది పర్వాలేదులే అంటానికి వీల్లేదండి. పరిశుద్ధాత్ముడు లోపలికి రావాలంటే సమస్తము కడగబడాల. ప్రైజ్ ది లార్డ్. ఈ కాల ప్రభుత్వం వచ్చిన మాట చెప్తాడు, మేడగదిలో వాళ్ళు 120 మంది ఒకే ఆత్మగా వారు కూడుకున్నప్పుడు వారి మధ్యలో చిన్న చిన్న అభిప్రాయాలు, భేదాలు ఉన్నాయి. చిన్నయే. ఆ చిన్నవి ఉండగా దేవుడు లోపల రాలేడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? 120 మంది. కానీ దేవుడు ఏం కోరుకున్నాడంటే 120 శరీరాలు ఉన్నాయి, ఆత్మ మాత్రం ఒక్కడి కావాలని కోరుకున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఇక్కడ సైదాపురం కూడా ఒక సంఘమేనా? ఎసారన్నా చెప్పండి. మనమందరం శరీరులమేనా? అయితే ఆత్మలు ఎన్ని ఉండాలా? ఏం గట్టిగా రావట్లేదు. ఇది ఒక్కటే ఉండాలా. ఎప్పుడైతే ఆత్మ ఒక్కటైనదో ఆ ఒక్క ఆత్మ వాక్యపాత్మ అయి ఉండాలి, ఆ ఒక్క ఆత్మ పరిశుద్ధాత్మ అయి ఉండాలి. అది నీవు కలిగి ఉన్నప్పుడు నీలో వేరే ఆలోచన ఉండలేదు,
ఆ ఆలోచన దేవుడు అప్పటికే తీసివేస్తుంటాడు, విసిరివేస్తుంటాడు. ఎందుకంటే మీరందరూ ఏకాత్మ కలిగి ఉన్నప్పుడు దేవుడు లోపలికి దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. నీకు కావాల్సిన సమస్తం ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. రెండో సంగతి మీకు జ్ఞాపకం చేయండి. రాత్రి ఎందుకు దేవుడు నాకు ఆత్మనివ్వాలి? పోయినసారి మనం మాట్లాడుకున్నాం, నీవు దేవుడికి ఎందుకు కావాలి? ఈ రాత్రి అడుగుతున్నా, దేవుడు యొక్క ఆత్మ నీకు ఎందుకు ఇవ్వాలా? రహస్యం ఏంటంటే, మొదటి సంగతి నువ్వు ఆయనకి కావాలి. రెండో సంగతి ఏంటంటే, నీ ద్వారా అనేక మంది రావాలి. ఇప్పుడు ఆయన ఆత్మగా నేను పొందుకుంటే నేను నా వాణ్ణి కాదు, నేను ఆయన సొత్తు అయి ఉన్నా. బైబిల్ చెప్పింది, అంతకుముందు నెల మనం విన్నాం, నీ దేహము దేవుడు వెలపెట్టుకొని ఉన్నాడు, దేవుని ఆలయము. సో ఈ శరీరం ఎవరిది? ఇప్పుడు దేవుడు యొక్క ఆత్మని లోపలికి వస్తే శరీరం ఆయనదే, ఆత్మ ఆయనదే. ఇప్పుడు అడుగుతున్న ఈ రాత్రి, నీదేంటో చెప్పు, నీదేంటో చెప్పు. నాదంటూ నా దగ్గర ఏదీ లేదు, నేను కాదు. ఈ రాత్రి నీకు సంగతి చెప్పనా, నిన్ను నీవు మర్చిపోతేనే నిన్ను నువ్వు క్రీస్తులో కలపగలవు. చెప్పగలరా? నన్ను నేను మర్చిపోయాకే ఆయన నేను కలవగలను, ఆయన కలిశాక నాకు నేను గుర్తుండను. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి నువ్వు గమనించాల్సిన సంగతి ఏంటంటే, నువ్వు సంఘంలోకి రాలా, నువ్వు ఇక్కడికి వచ్చి ఒక చర్చిలో 4 గోడల మధ్యలో కూర్చోవాలా, నువ్వు వాక్యము లోపలికి వచ్చి ఉన్నావు. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత. రెండో సంగతి, అహరోను లోపలికి వచ్చేటప్పుడు అహరోను కూడా మనలాగే ఆవరణం బయట నుంచి రావాలా, ఆవరణలోకి రావాలా, ఆవరణలో నుంచి పరిశుద్ధ స్థలంలోకి రావాలా, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలా. అయితే మీరు గమనించినట్లయితే వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళాలని ఆసక్తి కలిగిన వాడే. అయితే లోపలికి వెళ్ళిన వాడు ఎవడంటే, అభిషేకం పొందుకున్నవాడు ఒక్కటే, ప్రతిష్ఠించబడిన వాడు ఒక్కడే లోపలికి పోయి ఉన్నాడు. ఇప్పుడు అహరోను ఏమై ఉన్నాడంటే, యాజకుడై ఉన్నాడు. అహరోను యాజకుడై ఉన్నప్పటికీ మోషే ద్వారా ప్రతిష్ఠ చేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ సంగతి మీకు జ్ఞాపకం చేయాలా, అందరూ ఆవరణంలో బయట ఉన్నారు. అయితే పరిశుద్ధ స్థలం ఒకటి ఉన్నది. ఈ పరిశుద్ధ స్థలంలో ఇత్తడి గంగాళం ఉన్నది, బలిపీఠం ఉన్నది, అక్కడ మిగతా కొన్ని వస్తువులు ఉన్నాయి. మీరు గమనించినట్లయితే ఆవరణంలో ఉన్న ఏది కూడా ప్రతిష్ఠ చేయబడలేదు, కానీ ఈ పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా ప్రతిష్ఠ చేయబడ్డాయి. ఆమేన్. దానికి మీకు చిన్న సంగతి జ్ఞాపకం చేస్తారు, అవునా కాదా అంటానికి. ఈ ప్రతిష్ఠ చేయబడిన దేన్ని కూడా లోకరీతిగా వాడటానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నవారు ఎవరు? గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా రావాలి సునీత. ఎవరు? యాజకులు, లేవీలు. మరి ఇప్పుడు లేవీలు, యాజకులు లోకల్లో ఏం చేయొద్దు, నువ్వు ఏ పని చేయాలా? నువ్వు యథార్థంగా ఉండాలా. ఎందుకంటే దేవుడిని ఎన్నుకుంటానికి కారణం ఏంటంటే నీ యొక్క యథార్థతే. ప్రైజ్ ది లార్డ్. 2, నువ్వు నీతిమంతుడిగా దేవుడి దృష్టిలో కనపడాలా. మీరు ఇంకొంచెం వెనక్కి పోయినట్లయితే పాత నిబంధనకి వెళ్తే, ఆదికాండంలోకి వెళ్తే, దేవుడు అక్కడ నోవాహు అని ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. జ్ఞాపకం ఉన్నదా? అయితే దేవుడి దృష్టిలో నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనబడెను. ప్రైజ్ ది లార్డ్. అయితే మీరు గమనించినట్లయితే నోవాహు ఒక తాగుబోతు. ఇదేంటిది? తాగుబోతు ఎలాగున్నాడు దేవుని దృష్టిలో? అంటే భూమి మీద అందరూ ఎలాగున్నారు? అంతకన్నా ఎక్కువ చెడిపోయి ఉన్నారు. వాళ్ళందరిలోకి ఈ దేవుడికి ఎవరు దొరక్క తాగుబోతేనే నోవాహు మాత్రమే కనబట్టి, ఇక అంతకన్నా బెటర్కి ఇంకెవరు లేరు. అయితే దేవుడు ఏం చేస్తారంటే ఆ ఒక్కడిని ఎన్నుకొని తన సువార్తను ప్రారంభించున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ మాట చెప్తానంటే, ఒక్కసారి బైబిల్ చెప్తా ఉన్నది,
దేవుడు ఎన్నుకున్నప్పుడు వాళ్ళు మంచోళ్ళు కాదు. ఆయన మంచోళ్ళు ఎన్నుకోలా, గొప్పోళ్ళు ఎన్నుకోలా, జ్ఞానవంతులు ఎన్నుకోలా. ఆయన ఎన్నుకున్న వారిని పిలిచి వారిని నీతిమంతులుగా చేసెను. ప్రైజ్ ది లార్డ్. వారిని మహిమపరచుకొనెను. హల్లెలూయా. అంటే సమస్త కార్యము జరిగించే దేవుడే. మనం గొప్పగా ఉన్నప్పుడు దేవుడు ఎన్నుకోవటం కాదండి, మనలో ఏ మాత్రం గొప్ప లేనప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకొని ఆయన రక్తం మనకిచ్చాడు, ఆయన మనల్ని కడిగాడు, ఆయన మనలో ఉన్న తప్పులను తీసేశాడు, మనలో ఉన్న వ్యర్థాన్ని చెత్తని మొత్తం బయట పడేశాడు. ఎందుకు పడేశారంటే ఆయనకి నేను కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయనకి నేను కావాలి కాబట్టి ఆయన ఒక రక్తాన్ని ఇచ్చాడు, కడిగాడు, శుద్ధీకరించాడు, శుభ్రపరిచాడు, నీతీకరించాడు, నిలబెట్టాడు, ఆయనను మయపరుచుకుంటున్నాడు. అయితే ఎందుకు దేవుడు నీతీకరించాడు, ఎందుకు దేవుడు శుభ్రపరిచాడు, ఎందుకు నన్ను మయపరిచాడంటే ఆయనలో భాగమై ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. ఎందుకు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి? నువ్వు వాక్యములో భాగమై ఉన్నావు, క్రీస్తు శరీరంలో నువ్వు భాగమై ఉన్నావు. ఎందుకు నీతి నిజాయితీగా ఉండాలి? ఆయన నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆయనలో ఉన్న నీవు నీతిమంతుడిగా ఉండాలి. హల్లెలూయా. బైబిల్ యేసుక్రీస్తు ఒకసారి ఇలా చెప్పడం నాకు జ్ఞాపకం ఉన్నది. నాలో దోషం ఉండదని గట్టిగా చెప్పరండి. నిరూపించగలిగిన వాడు ఎవడు? రైట్. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నా. యేసుక్రీస్తు ఆ మాట అన్నప్పుడు ఆయన ఒక్కడే ఆ మాట అన్నాడా? ఆయనలో ఉన్నవాళ్ళు కూడా ఆ మాట అన్నారా? వినబడలేదు. ఆయనలో ఉన్నవాళ్ళు కూడా, ఆయనలో ఉన్నవాళ్ళు ఎప్పుడున్నారు? ఎప్పటి నుంచి ఉన్నారు ఆయన లోపల? సరిపోట్ల నాకు. జగత్ పునాది కన్నా ముందు నుంచి ఉన్నారు. అవునా? రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన సిలువను మోసినప్పుడు వినపడలేదు, అప్పుడు ఆయన లోపల ఉన్నారు. ఆయన ఆ మాట పలికినప్పుడు అప్పుడు ఆయన లోపల ఉన్నారు. ఆయన ఏదైనా తోటలో ఆదాముని మట్టిలో తయారు చేసినప్పుడు అప్పుడు ఆయన లోపల ఉన్నాడు. ఆయన కొండ మీద మోషేతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఆయన లోపల ఉన్నారు. ఐగుప్తు నుంచి వాళ్ళ కనాను వచ్చేటప్పుడు ఆయన అగ్నిస్తంభంలో వెళ్తా ఉంటే అగ్నిస్తంభంలో ఆయనతో పాటు కూడా అంత ముందు నుంచి వాళ్ళు ఉన్నారు. నిజమేనా? ఇప్పుడు ఆయన నాలో దోషం ఉన్నది ఏమన్నా ఉంటే నిరూపించండి ఎవడన్నా అన్నప్పుడు అందరు ఆయన లోపల ఉన్నట్టేనా? బైబిల్ చెప్తా ఉన్నది, క్రీస్తు యేసునందు ఉన్నవారికి గట్టిగా సరిపోలేదు. ఏ శిక్ష ఇది? ఎందుకేం లేదంటే నేను ఆయన లోపల ఉన్నా, నీవు ఆయన లోపల ఉన్నావు. ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయన ఉత్తరవాదై ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మడై ఉన్నాడు, ఆయన పాపం లేని వాడై ఉన్నాడు. నువ్వు ఆయనలో ఉన్నావు కాబట్టి నీ మీద ఏ శిక్ష పడలేదు, నీకు ఏ శిక్ష విధి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నేనేమంటానంటే నువ్వు ఎందుకు దేవుడికి కావాలంటే నువ్వు ఒకప్పుడు ఆయన లోపల ఉన్నావు. ఒకప్పుడు ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఈ మాటలు దీని లోపల రాయటానికన్నా ముందుగా, బైబిల్లో ఈ మాట రాయటానికన్నా ముందు అవన్నీ ఆలోచనలు అయి ఉన్నాయి. ఎవరి ఆలోచనలు? దేవుడు ఒక ఆలోచనలు. అంటే ఈ బైబిల్లో రాయటానికన్నా ముందుగా ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే దేవుడు యొక్క తరలో వెనక భాగంలో ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు ఇవన్నీ రాయబడిన మాటలు. అవునా? ఈ రాయబడిన మాట అంటే దేవుడు వ్యక్తపరిచిన ఆలోచనలు. ఈ ఆలోచన ముందుగా ఇక్కడ ఉన్నది. అంటే ఇప్పుడు నువ్వు జగత్ పునాది కన్నా ముందు ఎక్కడ ఉన్నావు? వినపడలా? ఎక్కడా? ఆయన తలలో, ఆయన ఆలోచనలో, ఈ తల వెనక భాగంలో నీవు ఉన్నావు. ఇప్పుడు అర్థమైందా నువ్వు ఆయనకి ఎందుకు కావాలో? నువ్వు బయట వ్యక్తివి కాదు, ఒకప్పుడు ఆయనలో ఉన్నావు. ఈ రాత్రి ఆయన ఒక ఆత్మని పొందుకుంటే అది నీ యొక్క రుజువై ఉన్నది. అక్కడ ఉన్నవారే ఇక్కడ ఆత్మను పొందుకోగలరు, అక్కడ ఉన్న వారికే ఈ గడి వర్తమానము అర్థమవుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుల్లో ఉండగా, ఆయన యొక్క శక్తి ప్రభావం నీ మీద ఉండగా నీ దగ్గరికి పాపం ఎలా రాగలదు? నీ దగ్గరికి అబద్ధం ఎలా రాగలదు? నీ దగ్గరికి మోసం ఎలా రాగలదు? గమనించండి, అపవాది వచ్చినా వాడు నీకున్న సాక్ష్యం పాడు చేస్తాడు,
నిన్ను ఇబ్బంది పెడతాడు, నిన్ను శోధనకు గురి చేస్తాడు, నిన్ను పడేస్తాడు, నిన్ను నెట్టేస్తాడు, నిన్ను తోసేస్తాడు, నీ మీద నిందేస్తాడు. అయినప్పటికీ వాడు ఒక పని చేయలేడు. వాడు ఒక పని చేయలేడు. ప్రవక్త అంటున్నాడు, వాడు నీ ప్రాణమును ముట్టలేడు. ఎందుకని ముట్టలేడు? నీ ప్రాణము వాడి వశంలో లేదు. నీ ప్రాణము వాక్యము రాసిన వాడి వశములో ఉన్నది. ఈ గ్రంథానికి గ్రంథకర్త వశములో నీ ప్రాణం ఉన్నది. నీ లోపలికి ప్రాణవాయువును ఊదిన వాడి లోపల నీ యొక్క ప్రాణం ఉన్నది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు నేల మట్టిలోంచి తీసి వాడి నాసికంలో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మాయను. అప్పటి నుంచి నువ్వు దేవుల్లో ఉన్నావు. అది ఆదాము ఒక్కడికే కాదు. హల్లెలూయా. నిన్నేనా గూడూరులో 2 పిల్లలు పుట్టారా లేదా? ఆదా మొదలుకొని వారి వరకు అదే జీవవాయువు, అదే దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే గమనించండి, పాత నిబంధనలో దేవుడు ఆలయంలో 3 భాగాలు పెట్టి 3వ భాగం లోపల ఆయన ఉన్నాడు. బయట ఎవరున్నారంటే పాపం చేసిన వారు. కొంచెం జాగ్రత్త గమనించండి, బయట ఎవరున్నారంటే ఇశ్రాయేలీయులు ఉన్నారు. మరి మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నామండి? ఆశ్చర్యమైన సంగతి, దేవుడు అక్కడ ఇంకొక మాట చెప్పున్నాడు. ఈ వాడుకోవచ్చు, పర్వాలేదా? అహరోను రక్తం తీసుకొని లోపలికి పోవాలి. జాగ్రత్త. బలులు తెచ్చింది ఎవరు? బయట ఉన్న పాపం చేసిన వాడు. దాన్ని వధించింది ఎవరు? యాజకులు, లేవీయులు. ఈ రక్తం తీసుకుపోయేది ఎవరు? ప్రధాన యాజకుడు. ఎక్కడ తీసుకుపోతాడు? అతి పరిశుద్ధ స్థలములోకి. అతి పరిశుద్ధమైన స్థలములో ఏమున్నది? అక్కడ మందస్సం ఉన్నది, కెరూబులు శరాబులు ఉన్నాయి, మన్నా పాత్ర ఉన్నది. ఈ మందస్సం లోపలేమన్నది? 10 ఆజ్ఞల రాతి పలకలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ గిన్నెని మోసుకుంటే వచ్చిన ఈయన ఈ గిన్నెని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల. ప్రైజ్ ది లార్డ్. దీని లోపల హిస్సోపును ముంచాల. ఈ మందసం మీద 7 సార్లు రాయాల. 1 2 3 4 5 6 7. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే బయట ఉన్న ఆ పాపం చేసిన ఇశ్రాయేలుకి ఎవరికి ఈ రక్తం ఎందుకు లోపల తీసుకుపోయాడో తెలియదు. ఈ లోపలికి వెళ్ళిన ఆయన హిస్సోప్ ఎందుకు పట్టుకుపోయాడో తెలియదు. ఈ పట్టుకెళ్ళిన ఆయనకి లోపల అహరోనుకి ఇది 7 సార్లు ముంచెందుకు రాస్తాడో తెలియదు. మరి తెలిసిన వాడెవడు? ఇవన్నీ చేయమని చెప్పిన వాడికి అసలు సంగతి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త తలలోకి దేవుడు యొక్క తలలోకి వెళ్ళి ఆయన ఆలోచన లోపలికి వెళ్ళి అక్కడి నుంచి మనకి వాక్యాన్ని తెచ్చిచ్చేవాడే ప్రవక్త. దేవుడు ప్రవక్త పుస్తకాల్లోంచి మనుషుల్లోంచి తీసుకురాడు. ఆయన దేవుడు తల లోపలికి వెళ్ళి అక్కడ తీసుకొని వస్తాడు. మీ జ్ఞాపకం ఉందో లేదో, ఒకరోజు యాకోబు నిద్రపోతా ఉన్నాడు. ఆయనకు ఒక కళ వచ్చింది, జ్ఞాపకం ఉండదా? ఏంటా కళ? దేవదూతలు నిశ్చయం వేసుకొని పైకెక్కుతారు దిగుతున్నారు. ఏంటయ్యా పైకెక్కుతారు దిగుతారంటే వారు దేవుడి దగ్గరికి పోయి ఆలోచనలు తీసుకొని కిందకి దిగి వస్తా ఉన్నారు. మరి ఈ కాలానికి ప్రవక్త వర్తమానం కూడా అలాగే తీసుకొచ్చాడు. దేవుడు ఆయన కొండ మీద తీసుకుపోయి మేఘంలో తీసుకుపోయి ఆయన దగ్గర తీసుకుని పోయి ఎక్కడికి దేవుడు అవసరమైతే అక్కడికి తీసుకెళ్ళాడు. మోషేకి దేవుడు కిందే వర్తమానం ఇవ్వాలా, కిందే 10 ఆజ్ఞలు ఇవ్వాలా. కొండ మీద తీసుకెళ్ళి మేఘంలో ఉంచి 40 రోజులు ఉంచి 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి కింద పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు కొన్ని కింద చూపించలా, పైకి తీసుకొచ్చి అక్కడ చూపించాడు. అక్కడ రాయించి కిందకి పంపించున్నాడు. ఇప్పుడు ఈ మందస్సు లోపల ఏమున్నాయి అంటే మోషే మేఘంలోకి వెళ్ళి తెచ్చిన 10 ఆజ్ఞల రాతి పలకలు లోపల ఉన్నాయి. ఇప్పుడు 10 ఆజ్ఞల రాతి పలకల చుట్టూతో ఏమున్నది? మందస్సం ఉన్నది. మందస్సం పైన ఏమున్నది? బంగారపు తాపడం చేయబడిన
బంగారపు జవ రేకు ఉన్నది. ఏమేన్. ఇప్పుడు ఈ మందసం మొయ్యాలంటే బంగారం వల్ల అవ్వదు. ఏముండాలి లోపల? నేనుండాలా? మీ సంగతి నా తెలియదు. నేనుండాలా? ఏముండాలా? తుమ్మ కర్ర, తుమ్మ చెట్టు కర్ర. మనమందరం ఎవరు? తుమ్మ ముళ్ళు, తుమ్మ చెట్లు, నల్ల మొద్దులు. అయితే దేవుడు ఏం చేశారంటే ఒక్కొక్క ముళ్ళు చెక్కి దాన్ని సానబట్టి దాన్ని సరిచేసి ఆ మనస్సు లోపల పెట్టి ఆ తుమ్మకర్ర రంగు కనబడకుండా బంగారపు రేపు తాపడం చేస్తున్నాడు. హల్లెలూయా, గ్లోరీ. ఇంతకీ దేవుడు చేసే సంగతి ఏంటో తెలుసా? నీ జీవితం కనబడకుండా ఆయన తన యొక్క దైవత్వాన్ని కప్పి ఉన్నాడు. బంగారపు రేఖ అంటే దైవత్వమై ఉన్నది. తుమ్మకర్ర నీవు, దైవత్వం ఆయన. నువ్వు దేవుడి లోపలికి వచ్చాక ఇక నువ్వు కనబడవు. ఇక తుమ్మ చెట్టు కనబడదు. కనపడేది మొత్తం బంగారమే. కనపడేదంతా బంగారమే. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత ఇక నువ్వు కనబడవు. ఇప్పుడు కనిపించే తుమ్మకర్ర ఏం కనబడుతుంది? బంగారపు రేకు. ఏంటి బంగారపు రేకు? దైవత్వము. మరి నిజంగా నీవు కూడా ఆ తుమ్మకర్ర వలె క్రీస్తుకు లోబడి ఆ మందసం లోపలికి ఎలాగే తుమ్మకర్ర వెళ్ళిపోయినదో అలాగే నీవు కూడా క్రీస్తు లోపలికి వెళ్ళిపోయినట్లయితే, ఆయన యొక్క ఆత్మకి దిగి వచ్చినట్లయితే ఇక నీవు కనబడవు. ఇక తుమ్మకర్ర కనబడదు, కనిపించే దైవత్వమే. ఇక నీవు కనబడవు, కనిపించేది ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ. ఇంతకీ లోపలికి పోయి 7 సార్లు ముందెందుకు రాసి వచ్చాడు? ఈ 7 సార్లు ముంచడానికి ఈ హిస్సోపుకి, అహరోనికి బయట పాపము చేశామని చెప్పి గొర్రెలను తీసుకొచ్చిన వారికి ఎవరికి తెలియని సంగతి ఒకటి ఉన్నది. అది కాలప్రభు చెప్తున్నాడు. వాళ్ళు 7 సార్లు పోషించే రక్తం దేని కొరకంటే వధువులో ఉన్న 7 సంఘకాలాల కొరకు అన్నాడు. జాగ్రత్త. ఈ రక్తము కోసం బలిని తెచ్చింది ఎవరు? ఇజ్రాయేలు. దాన్ని వధించింది ఎవరు? లేవీయులు, యాజకులు. దాన్ని తీసుకొచ్చిన వాడెవడు? ప్రధాన యాజకుడు. దేంట్లో ముంచాడు? హిస్సోపులో ముంచాడు. దేని మీద రాశాడు? మందసం మీద రాశాడు. మీరు గమనించినట్లయితే వీటన్నిటిలో మనం ఎక్కడా కనబట్టల్లా. అయితే వీటన్నిటి లోపల దేవుడు ఒక ఆలోచనలో నీవు నేనున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాళ్ళకేమో భూ సంబంధమైన జంతువులకి బలినిచ్చాడు. మరి మనకి ఇప్పుడు ఆదివారం వచ్చేటప్పుడు చర్చికి మీరు ఎన్ని గొర్రెల్ని, ఎన్ని జీవాలను తెస్తాడు బలి కోసం? కావట్లేదా? ఎందుకని? గట్టిగా చెప్పాలా? నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు అని పస్కా పశువు వధింపబడి ఉన్నది. క్రీస్తు యొక్క రక్తము నా కొరకు కాచబడింది. ఇక నాకు వేరొక బలి లేదు. ఇక కోడి బలి, మేక బలి, దూడ బలి, పౌరాల బలి లేదు. ఒక్కసారే ఆయనను బలిగా అర్పించుకుని చేత పాప పరిహార బలిని నిలిపివేర్చను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు క్రీస్తు నీ కొరకు రక్తము కార్చింది, జ్ఞాపకం రావాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించండి, అన్నిటికన్నా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే అహరోను లోపలికి వెళ్ళేటప్పుడు అహరోను ఛాతీ మీద ఒక పలక ఉండాలి. ఈ పలకలో 12 రంగురాళ్ళు ఉంటాయి. ఏంటి 12 రంగురాళ్ళు? అహరోను పైన ఒక కోటు ధరిస్తాడు, దాన్ని ఏఫోద్ అంటారు. ఆ ఏఫోద్ మీద ఒక పలక ఉండాలి. ఆ పలక మీద 12 రంగురాళ్ళు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ 12 రంగురాళ్ళు ఏంటి అంటే అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు చిన్న కొడుకు యాకోబు, యాకోబు కుమారులు 12 మంది. ఆ 12 మందికి సాదృశ్యంగా ఉన్న ప్రతి ఒక్కరికి సాదృశ్యమైన ఒక రాయి
అహరోను ఛాతి పలక మీద పెట్టబడింది. ఇప్పుడు అహరోను ఎవరు? యాజకుడు. ఇప్పుడు అహరోను యాజకుడు. ఇప్పుడు అహరోను వచ్చేటప్పుడు అహరోను ఛాతి మీద పలక ఉండాలి. ఆ 12 రంగురాళ్ళు ఉన్న పలక బరువైనది. ఇప్పుడు ఈ బరువైన దాన్ని మోసుకుంటూ ఆ ఏఫోదు ధరించుకొని దాని మీద పలక ధరించుకొని ఈ చేతిలో ఆ యొక్క రక్తమును పట్టుకొని ఆ డ్రెస్కి కింద దానిమ్మకాయ గంటలు బంగారపు కట్టుకొని చేతిలో కర్ర కట్టుకొని నడుకు ఒక తాడు కట్టుకొని ఈ తాడు బయట ఆవరణ వరకు పెట్టి ఈ నడుచుకుంటా పోతా ఉన్నప్పుడు ప్రవక్త అన్నాడు, ఈ నడిచినప్పుడు ఈ గంటలు ఇలా కాలి తగిలినప్పుడు ఆ గంటలు పరిశుద్ధుడు 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 అని చప్పుడు చేస్తాని అంటున్నాడు. మీకు ఆ సంగతి చెప్పరా, పరలోకంలో కూడా దేవుడు అక్కడ ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న 4 జీవులు ఆయన చుట్టూ చేరి అలయక మానక దివారాత్రములు 365 రోజులు అవి పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడి కేకలు పెడతా ఉన్నాయి. ఆమేన్. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక్కరోజుకే కాదండి, నిరంతరం పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ దూతలు అదే సంగతి చెప్తా ఉన్నాయి, ఆయనలో పాపము లేదు, ఆయనలో దోషం లేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, నీ తండ్రి పరిశుద్ధుడు గనక. ఆమేన్. ఆయనలో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన నిన్ను అన్నీ అవ్వమంటున్నాడు. ఆయన గొప్పదవ్వమంటల్లా, నా వరి నువ్వు కూడా అవ్వంటున్నాడు. నాలాగే నువ్వు నాలో భాగమై ఉన్నావు. నేను నిన్ను కని ఉన్నాను, నేను సృష్టించి ఉన్నాను, నీవుగా నా వలే ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. అసాధ్యమైంది దేవుడు నీకు చేయమని చెప్పటల్లా, ఆయన భూమి మీదకి ఒక మానవుడి వలె వచ్చి సాధ్యము చేసిందా అని నిన్ను చేయమని చెప్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అహరోను లోపలికి రావాలంటే ఎంత బరువు అయ్యాలా మీరు గమనించండి. ఈ అహరోను నడిచేటప్పుడు ఆ శబ్దము ఒకేలాగా రావాలి. ఈ సంవత్సరం వెళ్ళినప్పుడు ఒకేలాగా ఉండాలి. వచ్చే సంవత్సరం, ఆపై సంవత్సరం, ఆపై సంవత్సరం, ఆపై సంవత్సరం, అహరోను చచ్చేదాకా అలాగే రావాలి. ఇప్పుడు చెప్పనా, బలిపీఠం మీదకి బోధించడానికి వచ్చేటప్పుడు ప్రతిసారి ప్రతి యాజకుడు, ప్రతి కాపరి, ప్రతి సేవకుడు కూడా అలాగే భయముతో వణుకుతూ ఇక్కడికి రావాలి. నువ్వు ఒక భారం కలిగి ఉండాలి. ఏ భారం? ఈ 12 మంది గోత్రాల యొక్క భారమును అహరోను మోయవరుచున్నాడు. అలాగే సంఘానికి వచ్చే సేవకుడు, వాక్యం బోధించే సేవకుడు సంఘం యొక్క భారమును మోయవరుచున్నాడు. ఈ కాలం ప్రవక్త అంటున్నాడు, ఎలీషా అనారోగ్యంతో మంచం మీద ఉన్నప్పుడు చాలామందికి ఒక అనుమానం వచ్చింది, అయ్యా ఎలీషా ప్రవక్త కదా, మరి ప్రవక్తకి జబ్బు చేయటం ఏంటి? ప్రవక్తకి జబ్బులు చేస్తాయి ఎక్కడన్నా? రెండప్పుడు ఆయన చెప్పే సంగతి ఏంటి తెలుసా? ఆ కాలములో ఉన్న పాపమును ఎలీషా కూడా మోస్తా ఉన్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు సేవకుడు ఏం చేయాలా? వినపడలేదండి నాకు. మొయ్యాలా వద్దా? నువ్వు దేవుడి సేవకుడు అయితే నువ్వు చచ్చినట్టు మోస్తీరాల. నీకు ఆప్షన్ లేవు, నీకు ప్రత్యామ్నాయాలు లేవు, నీకు ఇంకా నువ్వు మోసి తీరాల. అయితే గమనించండి, ఇప్పుడు అహరోను ఈ యొక్క రక్తం తీసుకొని బయట నుంచి ఆవడం నుంచి పరిశుద్ధ స్థలం నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు అతి పరిశుద్ధ స్థలంకి. ఇప్పుడు యాజకుడు అని అహరోను, లేకపోతే కాపరని అహరోను, సంఘం అనే ఆ భారాన్ని ఎక్కడ తెచ్చారంటే అతి పరిశుద్ధ స్థలం వరకు తెచ్చి ఆ రక్తం అక్కడ రాసినప్పుడు, ఇదిగో ప్రభువా అని వారి పాపము వీరు వధించారు, నేను తెచ్చాను, నీకు అప్పగించా, నీకు క్షమించండి, నీ పని అయి ఉన్నది. హల్లెలూయా. అంటే ఇప్పుడు యాజకుడు ఏం చేయాలి, ఒక సేవకుడు ఏం చేయాలంటే ఆ భారాన్ని మొత్తం తీసుకొని వచ్చి ఒక విశ్వాస యొక్క భారము, విశ్వాస యొక్క తప్పు, విశ్వాస యొక్క పాపము, విశ్వాస యొక్క అపరాధము, అతను చేసింది ఏదైనప్పటికీ అది తీసుకొని వచ్చి దేవుడు యొక్క వాక్యము దగ్గర, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు పాదముల దగ్గర, ఆయన యొక్క కాచబడిన రక్తము దగ్గర అది పెట్టినప్పుడు ఆయన నీకు మార్గము తెలియజేస్తాడు.
అది ఎలాగ తీసేయగలడో దేవుడు నీకు తెలియజేస్తాడు. ఎందుకంటే దేవుని కుమారులు పాపములు చనిపోట ఆయనకి ఇష్టము లేదు. ఒక చిన్న మాట చెప్తా ఉన్నా, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసిన పరిచర్య ఈరోజు నిజంగా ఒక సేవకుడు చేస్తే భూమి మీద పాపి ఉండడు. ఒకసారి మీకు అందరూ తెలుసు, మహాత్మా గాంధీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన జీవించున్నప్పుడు భూమి మీద ఉన్న క్రైస్తవులు మొత్తము 5 నిమిషాలు క్రైస్తవులాగా కానీ ప్రవర్తించినట్లయితే భూమి మీద యుద్ధాలు ఉండవు అన్నాడు. అంటే క్రైస్తవులు ఎంత శక్తివంతులు. అయితే బాధ ఏంటంటే మనం 5 నిమిషాలు కూడా సరిగ్గా ఉండమంటున్నాడు. మనం అంతమంది ఉన్నాం కానీ 5 నిమిషాలు కూడా సరిగ్గా ఉండమంటున్నాడు. ఎట్లాగ సార్ ఇదే? మరి ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క పాపిని వారి హృదయం ఒప్పుదల కలిగి మారు మనసు పొంది దేవుడి దగ్గరికి వచ్చేలాగా చేసినప్పుడు భూమి మీద పాపం ఎక్కడ ఉంటుంది? అంటే ఇప్పుడు సేవకుడు ఏం చేయాలా? యేసుక్రీస్తు పరిచర్య అంటే తెలుసా మీకు? నశించిన దాన్ని వెతికి రక్షించుటయే మనిషి కుమారుని పరిచర్య. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ఏ గొర్రె దగ్గరికి వెళ్ళాడు? 99 గొర్రెల దగ్గరికి పోయాడా? తప్పిపోయిన గొర్రె దగ్గరికి పోయాడా? మరి ఈరోజు అది చాలామంది ఆ గొర్రె తప్పిపోయింది, నాకు అవసరంలే, నాకు అవసరం లేదు ఆ గొర్రె. ఇంకొకటికి ముందుకేస్తా, జ్ఞానం ఎక్కువైంది కదూ. ఇంకోటి అంటాడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడా? తండ్రి పోయి ఎతికాడా? ఎవరు ఎతకాలి? అమ్మా, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఎత్తికాడా, కుమారుడు వచ్చాడా? మరి కొద్దిమంది పాస్టర్ గారు ఏమంటారు, ఇప్పుడు వెళ్ళిపోయాడు తిరిగి రావాలా? మరి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఒక గొర్రె తప్పిపోయిన ఎడల 99 విడిచి నేను ఆ తప్పిపోయిన గొర్రె కొరకు పోనా అంటున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ రెండింటిలో నీ పరిచర్య ఏది? మనిషి కుమారుని పరిచర్య ఏది? తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడం మనిషి కుమారుని పరిచర్య. అంటే ఈ రాత్రి అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు సేవకుడివి, నువ్వు మంచోడివి, పిలువబడ్డవాడివి, వాక్యం ఉన్నవాడివి, అన్నీ ఉన్నవాడివి అయినప్పటికీ నీ లోపల దేవుని మనస్సు ఉన్నదా? నీ లోపల దేవుని ఆత్మ ఉన్నదా? దేవుడు ఆత్మ ఉన్నప్పుడు క్షమించే గుణము దేవుని లోపల పెట్టున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిజంగా దేవుడు ఒక ఆత్మను కలిగి ఉంటే నీ విశ్వాసి క్షమించే గుణం కలిగి ఉంటావు, నీ కుమారుడికి క్షమించే గుణాన్ని కలిగి ఉంటావు, నీ కుమార్తె క్షమించే గుణాన్ని కలిగి ఉంటావు, తప్పు చేసిన వాడికి క్షమించే గుణాన్ని కలిగి ఉంటావు. ఎందుకంటే ఆ గుణము నీది కాదు. వినపడలేదు నాకు? ఎవరిది ఆ గుణము? వినపడలేదండి. ఆ గుణము ఇప్పుడు నీ లోపల ఉన్నది అంటే అర్థం ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకోండి. మీ ఇళ్లల్లో నువ్వు భర్తవైనప్పటికీ, భార్యవైనప్పటికీ, నువ్వు తండ్రి అయినప్పటికీ, తల్లి అయినప్పటికీ, కుమారుడు కుమార్తె అయినప్పటికీ, నువ్వు ఎవరైనప్పటికీ ఒక మాట చెప్తా ఈ రాత్రి. నీ కుటుంబం మొత్తంలో ఎవరైతే నిజంగా హృదయమంతటితో క్షమించే గుణాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు దేవుణ్ణి కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు ప్రవక్త అన్నట్టుగా ఆయన చర్చిలో లేడు, ఆయన రాళ్లలో లేడు, ఆయన చెట్లలో లేడు, ఆయన విగ్రహాల్లో లేడు, బొమ్మల్లో లేడు, ఫోటోల్లో లేడు, కొండల మీద లేడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు తెలుసా? ఆయన కొండల్లో లేడు కానీ గుండెల్లో ఉన్నాడు ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ రాత్రికి ఒక సంగతి చెప్పాలా. ఒకవేళ ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తుకు నీ యొక్క హృదయంలో కానీ ఉన్నట్లయితే ఆయన హృదయంలో ఒక మూల ఉండడు, నీ హృదయం యొక్క మధ్యలో సింహాసనం వేసుకొని కూర్చొని అక్కడి నుంచి ఆయన నడిపించేవాడిగా ఉంటాడు.
రెండో సంగతి, ఆయన ఒకవేళ ఈ రాత్రి నీ హృదయం మధ్యలో సింహాసనం వేసుకొని కానీ కూర్చొని ఉన్నట్లయితే ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ ప్రోక్షించబడి రక్తము కూడా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక అనుమానం రావచ్చు, పాస్టర్ గారు ఆయనే ఉన్నాడు, ప్రోక్షించబడి రక్తం ఉన్నది, ఈ రక్తం ఎందుకు ఆయనే ఉండగా అంటారా? ఆయన ఉన్నా నిన్ను క్షమించాలంటే ఈ రక్తం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రాఫెట్ చెప్తాడు, నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో 100 సార్లు బాప్తిజం పొందినా నువ్వు రక్షించబడవు అన్నాడు. నువ్వు ప్రతిరోజు బాప్తిజం పొంది రక్షించబడవు. అయితే ఎప్పుడు రక్షించబడతావు? నువ్వు రక్తము కిందకు వచ్చాక రక్షించబడతావు. నీరు నిన్ను కాపాడదు, రక్తం నిన్ను కాపాడుతుంది. నీకు ఆ సంగతి తెలియాల. పరిపూర్ణమైన మారు మనసు నీకు ఎక్కడొస్తుంటే నీటిలో కాదండి, రక్తములో రావాలి. పునరుత్థానము రక్తంలో ఉన్నది, నీరులో పునరుత్థానం లేదు. ఆయన రక్తంలో సమస్తం పెట్టున్నాడు. కాబట్టి ఈ రాత్రి నీకు ఏం కావాలంటే క్రీస్తు కావాలి, ఆయన ఒక రక్తము నీకు కావాలి. పాత నిబంధనలో దేవాలయంలో అతి పరిశుద్ధమైన స్థలములో దేవుడు ఉన్నాడా లేడా? మరి ఆయన ఉన్నప్పుడు మళ్ళీ రక్తం ఎందుకు అడిగాడు? ప్రభువు చెప్తా ఉన్నాడు, దేవుడికి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుడికి ఆవరణలో ఉన్న విశ్వాసికి మధ్యలో ఒక తెర ఎలాడదీయబడి ఉన్నది. ఏంటా తెర అంటే, ఆ తెర వెనకాల పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ తెర వెనకాల పాపము చేయలేరు ఎవరు. వయసులో అంటే ఇప్పుడు ఏదేని తోట ఎక్కడ ఉన్నది? తెర లోపల ఉన్నది. తెర లోపల పాపం ఉంటే ఉండదు, తెర బయట పాపం వచ్చేది. అందుకని పాత నిబంధనలో దేవుడు తెర ఎందుకు పెట్టాడంటే వాళ్ళని చంపకుండానట్లు దేవుడు మధ్యలో తెర అడ్డు పెట్టాడు. మరి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆయన సమాప్తమాన్ని కేక పెట్టగానే ఏం జరిగినది? దేవాలయపు తెర 2గా చిరిగిపోయినది. అంటే ఇప్పుడు తెర లేదే, మరి అందరూ చనిపోవాలిగా. ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఆ తెర తీయడానికన్నా ముందుగా ఇంకొక తెర పెట్టాడు. ఏంటి ఆ తెర అంటే ఆయన ఒక రక్తపు తెర అడ్డుగా పెట్టాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఎవరిదన్నా పాపము చూడాలి అంటే ఆయన ఈ రక్తములో చూస్తే అవతలకి. ఇప్పుడు ఎలీషా గారి పాపాలు కనబట్టల్లా, ఎందుకంటే రక్తం కనబడతా ఉన్నది. ఇప్పుడు ఇటు పక్కన బిడ్డ చూశాను, అక్కడ సీమోను బెదరు ఉన్నారు, ఆయన పాపాలు కనబట్టల్లా. కారణం ఏంటంటే రక్తం కనబడతా ఉన్నది. కాబట్టి రాత్రి నీకేం అర్థం కావాలంటే క్రీస్తు యొక్క రక్తం నీకు ఎందుకు కావాలంటే దేవుడు నిన్ను చూసినప్పుడు నీ పాపం ఆయన కనబడకుండా ఉండాలంటే ఆయన యొక్క రక్తం నీకు కావాల్సి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆయన యొక్క రక్తములోంచి నిన్ను చూశాడో ఆయనకి తన రక్తం కనిపిస్తుంది కానీ పాపం కనబట్టల్లా. హల్లెలూయా. దానికి సాదృశ్యమైన రక్తం తీసుకొని అహరోను లోపలికి వెళ్ళాడు. ఆమేన్. ఇప్పుడు అహరోను యాజకుడు. ఇప్పుడు అహరోను ఎవరు రక్తం తీసుకెళ్ళాడు? తనది కాని రక్తం తీసుకొని పోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మన కొరకు యేసుక్రీస్తు మన కొరకు ముందుగా ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు. అయితే అహరోను చనిపోయాక ఇంకోటి వచ్చాడు, ఇంకోటి చనిపోయాక ఇంకోటి వచ్చాడు. అయితే యేసుక్రీస్తు ఏం చేశాడంటే లేవి యాజక్రమంలోకి పోలే. ఆయన యోధా గోత్రంలో పుట్టి లేవి యాజక్రమంలో పోకుండా మెల్కీసెదెకు యాజక్రమంలోకి వెళ్ళాడు. అంటే మరణము లేని యాజక్రమంలోకి వెళ్ళి ఉన్నాడు. ఎందుకు మరణంలోని యాజక్రమంలోకి వెళ్ళారంటే మీరు గమనించండి, ఆయన వెళుతూ వెళుతూ ఆయనతో పాటు రక్తం కూడా తీసుకొని పోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో సంగతి ఏంటంటే ఆయన వెళ్తూ వెళ్తూ రక్తాన్ని కాదు నిన్ను కూడా ఆయన లోపల పెట్టి తీసుకుని పోయాడు. కాబట్టి ఈ రాత్రి ఆయన మరణము లేని యాజకత్వంలోకి వెళ్ళింది నిజమైతే ఒకవేళ ఆయన మరణము లేని యాజకత్వంలోకి వెళ్ళింది నిజమైతే ఆయనతో పాటు ఎవరెవరు వెళ్ళారు? ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు,
అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచిన వాడు తీర్పులోకి రాడు. వాడు మరణమును దాటి నిత్య జీవంలోకి దాటి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు మరణమును దాటి నిత్య జీవంలోకి వెళ్ళి మెల్కీసెదెకు యాజకక్రమ నిత్య జీవంలోకి వెళ్ళిన మాట నిజమైతే మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే నీవు కూడా ఆయనతో పాటు అంటు కట్టబడి, అందులోంచి వచ్చే నీవు కూడా అంటు కట్టబడి, 7 సంఘాల్లో జన్మించే నీవు కూడా క్రీస్తు అంటు కట్టబడి ఆయన యొక్క రక్తంలో కడగబడి ఆయనతో పాటుగా మరణముని దాటి. హల్లెలూయా. ఎంతకన్నా ఏం కావాలి వాగ్దానం? ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇల్లు ఇస్తారు. వాడు స్థలం ఇస్తాడు, లాక్కుంటాడు, ఇంకోటి ఇల్లు ఇస్తాడు, ఇంకోటి లోపల పోద్ది అంటాడు. అయితే నువ్వు దేవుళ్ళలోకి పోతే వెనక్కిలాగా వాడు ఓడలేడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చే మాట కట్టుబడి ఉంటాడు. మీరు గమనించండి, ఎందుకని రాజకీయ నాయకుల జోలికి పోవద్దంటానంటే వాళ్ళ మాట ఎలక్షన్ ముందు ఒకటి అయ్యాక ఒకటి. వాళ్ళు ఉండేది కూడా 5 ఏళ్లే, కానీ శాశ్వతంగా ఉండేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి నీ యొక్క విశ్వాసం ఎక్కడ ఉండాలా? క్రీస్తు మీద ఉండాలా. ఆమేన్. కాబట్టి గమనించండి, ఇక్కడ ఉన్న అహరోను ఎంత బరువు కలిగి లోపలికి వస్తున్నాడో, ఎంత బాధ్యత కలిగి వస్తున్నాడో, ప్రతి సేవకుడు ఆ బాధ్యత కలిగి ఉండాలి. రెండో సంగతి చెప్తున్నా, ప్రతి ఇంటి యజమాని నువ్వు నీ కుటుంబానికి నువ్వు అహరోనివి, నీ కుటుంబానికి నువ్వు యాజకుడివి. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఎవరి భారం? ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద అందరి భారం కలిగి ఉన్నాడు. ప్రవక్త కాలం యొక్క భారం కలిగి ఉన్నాడు. కాపరి యొక్క సంఘం యొక్క భారం కలిగి ఉన్నాడు. కుటుంబ యజమాని కుటుంబం యొక్క భారం కలిగి ఉండాలి. నీ కుటుంబంలో నీవు కరెక్ట్గా ఉన్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు, ప్రార్థనతో ఉన్నప్పుడు, సత్యంతో ఉన్నప్పుడు, వాక్యానుసారంగా ఉన్నప్పుడు, నీవు క్రమంగా ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే నీవు కుటుంబం పట్ల భారం కలిగి ఉన్న వ్యక్తి అవుతావు. నిజమేనా? ఇప్పుడు ఒక యాజకుడు ఎలాగ ఉండాలా? తను క్రమంగా ఉండాలి, సంఘాన్ని క్రమంగా ఉంచాలి. మరి కుటుంబ యజమాని, నువ్వు కుటుంబానికి యాజకుడివి, నీ కుటుంబమే నీ చర్చి, కుటుంబమే నీ సంఘము. ఇప్పుడు ఆ కుటుంబ యజమాని ఎలా ఉండాలి? కుటుంబం మొత్తానికి క్రమంలో ఉండాలంటే ముందు యజమాని క్రమంగా ఉండాలి. అవునా? కాబట్టి ఈరోజు వచ్చిన వర్తమానం ఏంటంటే ఇది వ్యక్తుల్ని సరిచేసే వర్తమానము, సంఘాన్ని సరిచేసే వర్తమానం కాదు. అదేంటది? సంఘాన్ని సరిచేసేది కాదా? కాదండి. ఇప్పుడు సంఘంలో వాక్యం వింటే ఇది అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. మనం ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇది విన్నప్పుడు దేవుడిని ఇంకా వ్యక్తిగతంగా మాట్లాడతాడు, దేవుడిని ఇంకా సరిచేస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమించిన దేవుడై ఉన్నాడు. అందుకని నేను మరింతగా సరి చేస్తాడు, నేను మరింతగా దగ్గరికి పిలుస్తాడు, మరింత ఆత్మీయంగా ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఎవరితో ఒప్పుకో రహస్యాల మొత్తం నువ్వు ఆయనతో ఒప్పుకుంటావు, నువ్వన్నీ ఆయనతో చెప్పుకుంటావు. ఎందుకంటే నువ్వు ఆయన దగ్గర చెప్పుకున్న ప్రతి ఒక్కటి కూడా ఆయనకి ఇష్టమైతే దాన్ని కొట్టేస్తాడు. ప్రజలో గమనించండి, ఒక సంఘ కాపురం మీద ఏ ముద్ర అయితే ఉందో అది సంఘం మీద ఉంటుంది. ఒక కుటుంబ యజమాని మీద ఏ ముద్ర ఉందో కుటుంబం అందరి మీద ఉంటుంది. నిజమేనా? మరి అదే నిజమైతే కుటుంబ యజమాని ఎంత జాగ్రత్తగా ఉండాలి, సంఘ కాపురం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, మరి సంఘకాల ప్రవక్త ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, కాలానికి ప్రవక్త ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, మరి కాలానికి దేవుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ రాత్రి నీవే నీ కుటుంబానికి యజమాని అయి ఉన్నావు, నీవే నీ కుటుంబానికి కాపరవై ఉన్నావు, నీవే నీ కుటుంబానికి ప్రధాన యాజకుడు అయి ఉన్నావు. ఒక రకంగా ఎంత జాగ్రత్త, ఎంత విలువ. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చూసే చూపు, నువ్వు ఆలోచన చేసేది, నీ క్రియలు అన్నీ కూడా దేవుడి దగ్గర రాయబడతా ఉన్నాయి. ఎందుకంటే నువ్వు దేవుళ్ళలో భాగమై ఉన్నావు, నువ్వు దేవుని యొక్క వాక్యంలో భాగమై ఉన్నావు, ఆయన యొక్క చిత్తంలో భాగమై ఉన్నావు, ఆయన యొక్క ఎత్తబాట్లో నీ భాగమై ఉన్నావు. ఆయన రాకడ వచ్చేసరికి నువ్వు సిద్ధమవ్వాలంటే నువ్వు ఇప్పటికే మారి ఉండాలి. నేను మారతాను కాదు, ఇప్పటికే నువ్వు మారి ఉండాలి.
రక్తం వచ్చింది దేనికి? మార్పు తేటానికి. వాక్యం వచ్చింది దేనికి? నిన్ను మార్చటానికి. వర్తమానం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? నువ్వు మారటానికి. ఒక్కొక్క మెట్టు ఎక్కటానికే దేవుడు నీకు వాక్యాన్ని విరిచి వర్తమాన పుస్తక రూపంలో నీకు ఇచ్చాడు. నేను వర్తమానం చదివాను కాదండి, నేను వర్తమానం చదివి జీవించానన్న దేవుడికి కావాలా. జీవిద్దామా? నిలబడదామా? మనం ఎవరు అర్థమైనట్లేనా? ఇప్పుడు నా కుటుంబం భారం నా మీద ఉన్నది, నా సంఘ భారం నా మీద ఉన్నది, నా సాక్ష్య భారం నా మీద ఉన్నది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా నీ భారం నీ మీద, నీ కుటుంబ భారం నీ మీద, అలాగే నీ సంఘ భారం కూడా నీ మీద ఉన్నది. కాబట్టి నీ చుట్టూ అపవాది ప్రతి ప్రయత్నం చేస్తాడు నేను పడగొట్టాలని. అయితే నువ్వు వాక్యాసాగి నిలబడినప్పుడు ఏ అపవాది శక్తి ప్రభావము నీ మీద పనిచేయలేదు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.